భద్రతా బలగాలు జల్లెడపట్టి తమ ఆధీనంలోకి 2 కొండలను తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ సంతోషంలో ఈ భద్రతా బలగాలు జాతీయ జెండాను అక్కడ ఎగురవేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ నడిపల్లి రుద్రారం వరకు దాదాపు 100 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి 5,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మావోయిస్టులు మాత్రం లేరని నిర్ధారణకు వచ్చి ఈ యొక్క భద్రతా బలగాలు వారి ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క ఆపరేషన్ కు 2 కొండలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోగా ఇంకో కొండను అంటే కర్రగుట్టలు మావోయిస్టుల స్థావరాలుగా చేసుకున్నటువంటి దోబే కొండలపైకి వైమానిక దళాలు ఆ యొక్క భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ కొండను స్వాధీనం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నటువంటి యొక్క ఆ కొండల పైన ఉన్నటువంటి బంధుపాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించుకుంటూ ఆ భద్రతా బలగాలు కొండలపైకి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క భద్రతా బలగాలు అక్కడ మావోయిస్టు అగ్రనేత ఎవరైతే ఉన్నారో బెటాలియన్ PLGA 1 బెటాలియన్ కీలక నేత సిగ్మా, అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బృందం ఎక్కడ ఉన్నారనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు కూడా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క గాలింపు చర్యల్లో దాదాపు 24,000 మంది భద్రతా బలగాలు కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ శాంతి చర్చలు ఉండవని కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్ హోంమంత్రి నిన్న ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ నిన్న ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క చర్చలకు అయితే శ్రీనివాస్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, అలాగే ఇంకా వారి ఆచూకీ కూడా తెలిసిందా? మరికొంతమంది ఆచూకీ ప్రస్తుతం ఏ మేరకు అక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? అంటే ఈ యొక్క కర్రెగుట్టలు పైన 1000 మంది మావోయిస్టులు తలదాచుకున్నారన్నటువంటి సమాచారం మేరకు ఆ యొక్క భద్రతా దళాలు అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో మందుపాత్రలు ఉన్నాయి. బలగాలు కానీ భద్రతా బలగాలు కానీ స్థానిక గ్రామాల ప్రజలు కానీ ఈ గుట్టలపైకి రావద్దని ఈ యొక్క మావోయిస్టులు ఆనాడు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగినటువంటి నేపథ్యంలో ఒక ఎన్కౌంటర్ కూడా జరిగిందని, ఆ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు కూడా చనిపోయినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో ఎవరు లేరని నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ యొక్క కర్రెగుట్టల్లో దాదాపు భారీ సొరంగం ఒకటి, అందులో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళేటందుకు 3 దారులు కూడా కనుగొనటం జరిగింది. ఆ యొక్క సొరంగంలో దాదాపు 1000 మంది తలదాచుకునేలాగా అక్కడ సొరంగం ఏర్పాటు అయి ఉన్నది. కాబట్టి ఆ యొక్క సొరంగం ఇప్పటిదా లేకపోతే కాకతీయుల కాలం నాటిది ఏర్పాటు చేసినటువంటి దాని కూడా దానిపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలకు అక్కడ తారసపడ్డటువంటి మావోయిస్టులు అయితే ఇప్పటి వరకు జరగలేదని తెలుస్తోంది వెన్నెల. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 9 రోజులు కూంబింగ్ కొనసాగింది. ఇంకా ఎన్ని రోజులు ఈ కూంబింగ్ కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ కర్రగుట్టలే కాకుండా అక్కడ 2 కొండలను స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరో కర్రగుట్టలకు సమీపంలోనే మరో కొండ ఉన్నది. ఆ కొండని వారి స్వాధీనంలోకి తెచ్చుకునేటందుకు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ భద్రతా బలగాలు అయితే 24,000 మంది వరకు దాదాపు ఆ కొండను స్వాధీనం చేసుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. गाड़ दो, झंडा गाड़ दो।